వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నీ పర్ఫార్మెన్సెస్‌లో గూడా ఎక్కువగా సింగింగ్‌తో పాటు పర్ఫార్మెన్స్ అనేది గూడా కాంబినేషన్ ఇస్తావు. మామూలుగా ఇప్పుడు పాడడమైనా, డాన్స్ అయినా ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్లెస్సింగ్. అది అందరికీ వచ్చేది కాదు నిజం చెప్పాలంటే. అందరికి వచ్చేది కాదు. నాకు కూడా లైక్ ఒక పరంగా వచ్చింది, నేను ప్రూవ్ చేసుకోగలిగాను. సో అలాంటి అట్లాంటి ప్లాట్ఫామ్స్ వచ్చాయి కాబట్టి నేనేంటనేది నేను చూపించుకోగలిగాను, అందరికీ చూపించగలిగాను, అందరి మెప్పులు పొందగలిగాను. సో అదే ముందు అనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు టైం మారుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఓన్లీ అంటే సింగర్స్ విషయంలో వచ్చేసరికి కూడా ఓన్లీ స్టేజ్ మీద వచ్చి పాడడం అనేది చాలామంది యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ సో ఇప్పుడు పబ్స్ అండ్ క్లబ్స్ వీటన్నిటి కూడా మనం చూస్తూ ఉన్నాము ఎక్కువగా. అక్కడ మన తెలుగు బ్యాండ్, సో ఆ కల్చర్ అనేది కూడా బాగా పెరిగిపోయింది. ఎక్కడ పోయినా కానీ ఆ బ్యాండ్ కల్చర్ కానీ. సో ఒకప్పుడు అయితే ఊరికే డీజేస్ సాంగ్స్ ఇవన్నీ ఉండేవి, కానీ ఇప్పుడైతే కాన్సర్ట్స్ టైప్లో, మినీ కాన్సర్ట్స్ టైప్లో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో ఈ ట్రెండ్ అనేది పెరిగింది. సో నీకంటూ ఏమైనా బ్యాండ్ ఉందా? సో నువ్వు పర్ఫామ్ చేస్తున్నావా లేదా ఏంటి? నేను మోస్ట్లీ ఈవెంట్స్ పర్ఫామ్ చేస్తున్నాను బ్రో. ఈవెంట్స్లోనే బిజీ అయిపోతుంది బ్రో. ఫారెన్ తీసుకోబోతున్నారు, వేరే దగ్గరికి తీసుకోబోతున్నారు అంటుంటావా ఏంటి? ఎందుకంటే ఈవెంట్స్ అండ్ మీరు చెప్పిన బ్యాండ్ చూసుకున్న ఒక మైన్యూట్ డిఫరెన్స్ ఏంటంటే, ఈవెంట్స్కి వచ్చేసరికి వీ కెన్ సీ ఎన్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్. యాక్చువల్లీ ఈవెంట్స్ ఉన్నదే అందుకు. ఈవెంట్స్లో ఇప్పుడు ఆఫ్లైన్ ఆడియన్స్ ఎంతో మంది వస్తుంటారు, అప్పుడప్పుడు వందల మంది, వేల సంఖ్యలో వస్తుంటారు. వాళ్ళ ముందు పర్ఫామ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ అన్ ఈజీ జాబ్. నాట్ ఆల్ ఈజీ జాబ్ అండ్ ఇట్స్ ఎ వెరీ 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 గుడ్ థింగ్. ఎందుకంటే మనం వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే అప్లాస్ కానీ, వాళ్ళు అరిసే అరుపులు కానీ, క్రేజ్ ఈజ్ ఎవ్రీథింగ్ బ్రో. అంతే, క్రేజ్ సంపాదించుకోవాలి, దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి అంతే. ఓకే. అండ్ ఈ ఈవెంట్స్ ద్వారా ఆఫ్లైన్ ఆడియన్స్ ముందు పర్ఫామ్ చేసే యొక్క అవకాశం నాకు దక్కడం, మళ్ళీ ఎక్కువ మంది ఒకటే ఫోటోలు, ఒక సెల్ఫీ సార్ లేకపోతే అప్పుడప్పుడు కొన్ని ఆటోగ్రాఫ్స్, అట్లా చాలా మంది చుట్టుముట్టడం, మళ్ళీ బౌన్సర్స్ మధ్య నిలబడి ఫొటోస్ దిగడం, కార్లు ఎదుటేమో అప్పుడప్పుడు కార్ అద్దం మీద కొట్టడం, అయినా కూడా నేను ఫేస్ చేశా. ఇది ఎక్కడ బ్రో జరిగింది? చాలా చోట్ల జరిగింది బ్రో, చాలా చోట్ల. మెయిన్ ఒకసారి బాపట్లలో ఒక పెద్ద ఈవెంట్ సంక్రాంతి ఈవెంట్ చేసినప్పుడు నేను అంటే ఈవెంట్ అయిపోయింది, కారు ఎక్కుతున్నప్పుడు నా కారు ఎక్కడానికి 10 నిమిషాలు పట్టింది. దగ్గరే ఉంది కారు, కానీ ఎక్కడానికి 10 నిమిషాలు. అందరూ చుట్టుముట్టేశారు, బౌన్సర్స్ ఉండి కూడా నన్ను కొంతవరకు చుట్టుముట్టారు. కష్టంగా కారు ఎక్కాను, అప్పుడు కూడా గ్లాస్ కొడుతున్నారు, భయ్యా ఒక ఫోటో భయ్యా అని. అలా జరిగాయి. ఓకే. అన్న లేని టైంలో కూడా నువ్వు అన్న బ్యాండ్లో వెళ్ళి పాడిన సందర్భాలు ఉన్నాయంటగా? ఫ్రీలాన్సింగ్ చేశాను. అప్పుడు అన్నకు రావాల్సిన రెమ్యునరేషన్ నువ్వు తీసేసుకున్నావా? అవి కూడా నాకు వచ్చేసాయి. సో అట్లా చేయడం బట్టి కూడా తెలుస్తుంది. అప్పుడప్పుడు నన్ను చూసి మా అన్నని గుర్తుపట్టడం, మా అన్నని చూసి నన్ను అనుకోవడం, ఐడెంటిటీ ఇష్యూ అనేది కొంతవరకు అక్కడ కూడా అదే సేమ్. మళ్ళీ అంటే మీరు ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్న దానికి, ఇప్పుడు మీరు ఇద్దరు అన్నదమ్ములు సో యాజ్ ఎ సింగర్స్ గా ముందుకెళ్తున్న దానికి సుధాకర్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు? హీఈస్ ఆల్వేస్ ప్రౌడ్ అండి. మా నాన్నగారు, నేను ఇందాకే చెప్పినట్టు, మా నాన్నగారు మా అమ్మగారు సపోర్ట్ లేకపోతే ఇవేమి జరిగేవి కాదు, నేను చెప్తున్నా. ఇద్దరు కొడుకులు కూడా సో యాజ్ ఎ సింగర్స్ గా ఇలా అన్ని అంటే సాంగ్స్ అంటే షోస్, సో ప్రేక్షకుల మనసులు గెలుచుకొని ఇలా ముందుకెళ్తూ ఉన్నప్పుడు సో వాళ్ళ ఫీలింగ్ అనేది ఎలా ఉంది? దే ఆర్ వెరీ వెరీ ప్రౌడ్. వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నప్పుడు జనాలు రెస్పాన్స్ ఇస్తారు కదండి, అప్పుడు ఆ ఫీలింగ్ 100% కనిపించేది. టీవీలో చూసినప్పుడు కూడా లైక్ మా పిల్లలు టీవీలో పర్ఫామ్ చేస్తున్నారు, ఫోన్ చేసి చెప్పడం, మా చుట్టాలకు కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ, అంటే మా నాన్న సైడ్ ఫ్రెండ్స్ కానీ, మా అమ్మ సైడ్ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు కదా, నా కొడుకు పర్ఫామ్ చేస్తున్నాడు, మా చిన్నోడు పర్ఫామ్ చేస్తున్నాడు, మా పెద్దోడు పర్ఫామ్ చేస్తున్నాడు అని చెప్తారు కదండి. సో అట్లా కూడా చెప్పడం, ఇంకా లైక్ ఒక పక్క సక్సెస్ని ఎంజాయ్ చేయడం కంటే కూడా రెస్పాన్సిబుల్గా తీసుకుంటున్నా. కార్పొరేట్ ఈవెంట్స్ కాకుండా ఫెస్టివల్ ఈవెంట్స్ కానీ, మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ, ఇలాంటి ఈవెంట్స్ జరుగుతుంటాయి కదా బ్రదర్. ఈ ఈవెంట్స్ జరిగినప్పుడు మోస్ట్లీ కొన్ని విలేజ్ ఏరియాస్లో జరుగుతుంటుంది. మనం అసలు క్రేజ్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే విలేజ్ ఆడియన్స్ కరెక్ట్ బ్రో. రూరల్ ఆడియన్స్ ఆర్ ద పర్ఫెక్ట్ ఆడియన్స్.
మన క్రేజ్ ఉందా లేదా అని తెలిసిపోయేది వాళ్ళ వల్లే నిజం చెప్పాలంటే. ఎంజాయ్ చేయాలంటే వాళ్ళతోనే బ్రో. రూరల్ ఆడియన్స్‌తోనే మనం ఫుల్ అసలు వైబ్ అంటే అక్కడే తెలుస్తది. అవును బ్రో, సీరియస్లీ. ఎందుకంటే ఇప్పుడు మన కార్పొరేట్, ఇప్పుడు మన సిటీ వాళ్ళకి వచ్చేసరికి కొంచెం ఎక్కువ నేమ్ అండ్ ఫేమ్ ఉంటే కానీ గుర్తింపు అనేది రావట్లే ఈజీగా. స్టేచర్ బట్టి కొంతవరకు వస్తుంది. కానీ రూరల్ ఆడియన్స్కి వచ్చేసరికి వాళ్ళు కొంచెం ఫేమ్ వచ్చినా చాలు. అంటే ఒక నార్మల్ ఆర్టిస్ట్, ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్ వెళ్ళినా చాలు, ఒక పెద్ద స్టార్లా చూస్తారు. ఓకే. ఆ క్రేజ్ అనేది అక్కడే అర్థమైపోద్ది. యెస్. నిజం చెప్పాలంటే ఒక ఆర్టిస్ట్ వైజ్ ఒక క్రేజ్ అనేది తెలుసుకోవాలి అంటే రూరల్ ఆడియన్స్ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ దట్. యాహ్! వాళ్ళ క్రేజ్ బట్టే మనకు తెలుస్తుంది. నిజం చెప్పాలంటే వాళ్ళే ఇంకా బూస్టప్ ఇస్తున్నారు. రీసెంట్‌గా మీరు చేసిన వర్క్స్‌లో అల్లు అర్జున్ గారి ఒక కూల్ డ్రింక్ బ్రాండ్‌కి ఏదో మీరు వోకల్స్ ఇచ్చారని కూడా తెలిసింది. అవును ఏంటది? బ్రో, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దట్. ఇంకా ఎందుకంటే కంపోజ్ చేసింది జేఎక్స్ బిరాజ్ సరే, నేను, మారుతి అన్న, నరేష్ అన్న, ఇంకా రేణు కుమార్ అన్న కలిసి పాడాము. హ్మ్. అంటే ఆ 1 minute యాడ్లో ఓ 20 to 25 సెకండ్సే మా పోర్షన్ ఉండేది. అండ్ దానికి కూడా ఒక మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. హ్మ్. అంటే నేను పాడాను చెప్పిన తర్వాత చాలామంది నాకు మళ్ళీ మెసేజ్ చేయడం మొదలెట్టారు. అప్పుడు చెవులు ఎల్లబెట్టి విన్నారా? ఇచ్చారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దట్ యాడ్. ఎందుకంటే ఒక పరంగా అది మన జానరే కాబట్టి యాహ్! అట్లా వచ్చింది. ఇంకా ముందు ముందు కూడా చాలా వర్క్స్ ఉన్నాయి. హ్మ్. అండ్ అది ఒక్కొక్కటి నేను రివీల్ చేస్తా. అది వచ్చేంత వరకు రివీల్ చేయలేని పరిస్థితి. ఇంకా నేను చేసిన షోస్లో కూడా, అంటే టీవీ షోస్లో కూడా హ్మ్. ఇప్పటిదాకా 14 షోస్ చేశాను. మోస్ట్లీ విన్ అయిన షోసే. హ్మ్. తమిళ్లో కూడా నేను చేసిన ఫస్ట్ తమిళ షోలో చెప్పాను, మనో గారు చెప్పాను కానీ, ఆ షోలో కూడా నేను ఒక డూప్లెక్స్ విల్లా గెలుచుకున్నాను పాండిచ్చేరిలో. పాండిచేరిలో. బ్రో కాస్త చెప్పవా? మేము కూడా ఎప్పుడైనా పాండీకి పోయినప్పుడు నిన్నే కాల్ చేస్తా. దాని బదులు క్యాష్ తీసుకున్నానులే. ఇలా ఇచ్చి అలా తీసుకున్నట్టుంది. మా అసలు ఆవిరి చేసావుగా. అయ్యో, అదే ఒకవేళ అదే ఆశ ఇచ్చేవాడినేమో. ఓకే. హ్మ్. అట్లా చేశాను. సో ఇట్లా రికార్డింగ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, ఈవెంట్స్ ఎక్స్పీరియన్సెస్ కానీ, హ్మ్. ఈవెంట్స్లో కూడా లైక్ ఎలాంటి సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ వస్తున్నారు, సో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మనం ఇంకా ఎంత వర్క్, ఎంత స్టడీ చేయాలి, వాళ్ళ దాన్ని ఏమంటారు, వాళ్ళ మైండ్ సెట్, ఇంకా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని పట్టడానికి హ్మ్. మనం ఎంతవరకు చేయాలి. అది కూడా కనిపించారు. హ్యాపీగా ఒకటి మంచి సెటప్ ఉందంటే సో అర్థం ఉంటుంది కాబట్టి వాళ్ళు It's a- ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఇంతేగాని ఇట్స్ ఎ డ్యూయల్ సెటప్. వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ బట్టే మనం అవుట్పుట్ ఇవ్వాలి యాహ్! అట్ ఎండ్ ఆఫ్ ది డే. అంటే ఇప్పుడు మధ్యలో మన క్రియేటివిటీ కూడా యూజ్ చేస్తాం కదా దాంట్లో, అది కూడా వాళ్ళు స్పేస్ ఇస్తేనే మనం చేయగలం హ్మ్. నిజం చెప్పాలంటే. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నప్పుడు మనం మ్యూజిక్ డైరెక్టర్ సరెండర్ అయిపోవాలంతే. అంతే. అంటే అది రికార్డింగ్ వైజ్. ఆ, ఈవెంట్స్ వైజ్ వచ్చేసరికి కూడా మనం, అంటే ఈవెంట్స్ వైజ్ వచ్చేసరికి కూడా వాళ్ళని సాటిస్ఫై చేసేదే మనం చేయాలి. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ సాటిస్ఫై అవ్వాలి. హ్మ్. ఇప్పుడు టీవీలో పర్ఫామ్ చేసినా సరే చూసే ప్రేక్షకులు కానీ, అంటే అక్కడ టీవీ షో జరుగుతున్నప్పుడు అక్కడ ఉండే ప్రేక్షకులు కానీ, టీవీలో చూసే ప్రేక్షకులు కానీ, జడ్జెస్ కానీ, హ్మ్. ఎనీవన్ మన మార్క్ చూపిస్తూ, మన ఐడెంటిటీ చూపిస్తూ అందరినీ సాటిస్ఫై చేయాలి. రైట్.